ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఆశా వర్గాల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ కూడా కనీస వేతనాలు పెంచాలని చెప్పి, అందరికీ పెండింగ్ పిఆర్సీలు, పెండింగ్ డిఏలు అందరి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పి ఈరోజు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా చలో అసెంబ్లీ ఈరోజు పిలిపివ్వడం జరిగింది. ఈ నెల 30 వరకు అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో ఈరోజు 119 మంది ఎమ్మెల్యేలు, ఈరోజు వాళ్ళ 119 మంది కాన్స్టిట్యూన్సీలో ఏమేమి జరుగుతున్నది, కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి ఏంది, అవుట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి ఏంది, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెండింగ్ ఎంత ఉన్నది, ఈరోజు గ్యాస్ ధర ఎట్లా ఉంది పరిస్థితి, ఈరోజు మన నిత్యావసర ధరల పరిస్థితి ఎట్లా ఉంది, వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వీళ్ళ కనీస వేతనాలు వస్తున్నాయా వస్తలేవా, వీళ్ళకి ఈఎస్ఐపీఎఫ్ ఉందా లేదా, డిఏలు ఉన్నాయా పెండింగ్ ఉన్నాయా లేవా అనేది కూడా అసెంబ్లీలో మాట్లాడాలి. రైతుల గురించి మాట్లాడాలి, కార్మికుల గురించి మాట్లాడాలి. కానీ అంతా మాట్లాడకుండా ఈరోజు నువ్వు అంత తిన్నావు, నువ్వు ఎంత తిన్నావు, నువ్వు ఆ కేసులో దొరుకుతుంది, నువ్వు ఈ కేసులో దొరుకుతుంది అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. మేము 119 మంది ఎమ్మెల్యేలకు, అలాగే మన రాష్ట్ర శాసనసభ స్పీకరు మన గడ్డ ప్రసన్న కుమార్ గారికి, అలాగే మన జిల్లా మన పక్కన ఉన్నటువంటి మన కొడంగల్ ఎమ్మెల్యే, మన ముఖ్యమంత్రి, మన జిల్లావాసి వాళ్ళకి మేము ఏం చెప్తున్నామంటే ఈరోజు కనీస వేతనాలు పెంచండి. ఎందుకంటే ఈరోజు నిత్యావసర ధరలు మొత్తం పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, అన్ని ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి మాకు అందరికీ కూడా కనీస వేతనాలు 30,000 జీతం పెంచాలి, పెండింగ్ డిఏలు ఇవ్వాలి. పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, వాళ్ళకు కూడా కనీస వేతనాలు లేవు, వాళ్ళు కూడా డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళు కూడా పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళు కూడా ప్రమోషన్లు ఇబ్బంది పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో వీళ్ళు అందరి సమస్యలు మాట్లాడి, ప్రజల సమస్యలు మాట్లాడి ఖచ్చితంగా పరిష్కారం చేయాలి. ఇట్లా రాత్రి అక్రమ అరెస్టులు, ఈరోజు ప్రివెంటివ్ అరెస్టులు తీసుకొచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో బంధిస్తే ఈరోజు ఉద్యమాలు ఆగాయి, ఉద్యమాలు ఇంకా ఎగిసిపడతాయి. బాలుని ఎంత స్పీడ్లో కొడతాం అదే స్పీడ్లో కూడా బాలు రివర్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడి ఖచ్చితంగా పరిష్కారం చేయాలి. లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం. ఖచ్చితంగా పోరాటాలు పెరుగుతాయని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యేల ఇండ్లు, ముఖ్యమంత్రి ఇండ్లు ముట్టడిస్తామని ఈరోజు ప్రభుత్వానికి యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.